వచ్చి ఈ గొర్రెలు ఇప్పటికి చాలా రోజుల నుంచి నేను మేపుతున్నాను. ఈ గొర్రెలు మెడలు దొరికిపోయేసి మామూలుగా పడిపోతూ ఉన్నాయి. ఎందుకనేసి నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు పడిపోతున్నాయని బెట్ల మారిగా నాతో కూడా మన ఇంట్లో ఉండే బెట్ల మారిగా ఉంటాయి. ఈ బిడ్డలు ఎట్లుంటాయంటే అంత బాగా ప్రేమగా ఉంటాయి మాతో కూడా. మేము మేపుకుంటున్నాము. ఎందుకంటే ఈ మారి జబ్బు నేను వెటనరీ కాలేజ్ కాడికి పిలుచుకుపోయాను. పిలుచుకొని ఆ మారి జబ్బులు ఎందుకు వస్తున్నాయని చెప్పి చెక్ చేస్తే దాన్ని వాళ్ళు రక్త పరీక్ష చేశారు. వాళ్ళు ఇచ్చారు టాబ్లెట్లు, దానికి ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. ఆ మందులు వాడండి అని చెప్పారు. ఆ మందులు కానీ వాడాము. అసలు భాగాకారం లేకుండా అసలు ఆ మందులు వాడినా కానీ అసలు బాగలేదు. అట్టే పడిపోతున్నాయి. ఎవరు పట్టించుకోకుండా ఈ మారిగా మేము అవసరాలు పడుతున్నాం. ఇప్పటికి ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? ఇప్పటికి 30 దాకా చనిపోయాయి. నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అంత బాధ వస్తుంది. బెడ్లు ఎట్లుంటాయంటే మాతో కూడా అంత బంధువులు మన ఇంట్లో చుట్టాలు మారిగా ఉంటాయి. ఒక ఒడ్డంగా ఎట్లుంటామో బంధువులు అంతా ఎట్లుంటారో ఆ మారిగా ఉంటాయి. ఈ మారిగా నాకు అసలు చాలా బాధాకరంగా ఉంది. నా పేరు హరి తొండవాడ. మా గొర్రెలకి ఇది మారి మెడవ తిరిగిపోయే జబ్బులు బయటపడినాయి. ఆ జబ్బులు ఏమనేది డాక్టర్లు కూడా కనుక్కోలేకున్నారు. పాపం వాళ్ళు ఏం చేసే పని వాళ్ళు చేసినారు, ట్రీట్మెంట్ ఇచ్చినారు, అన్ని వ్యాక్సిన్ వేసినారు, ఆయన కూడా రికవర్ కాల. ఇప్పుడు కూడా ఒక రోజుకి 2, 3, 4 గంట పడిపోతున్నాయి. ఇది ఉండేది. ఇప్పటికి దాదాపు 40 దాకా నష్టపోయింది. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో సోకిందా ఈ వైరస్? చుట్టుపక్కల గ్రామాల్లో తెలియదు. మన చానమట్ల తొండవాడలో బయటపడింది. అది అదే పిలిచాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.